ఇప్పుడు మనం నూతన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025వ సంవత్సరం నుంచి 26 వరకు ఉగాది వేళ విశేషం. ద్వాదశ రాశిలో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దశ, యోగం, బలం ఎట్లా ఉంది చూడు జానకిరామ్. ధరించిన కార్యం, నమ్మిన పని, చేసే పనిది, అనుకున్న పనిది, చదువు, విద్య, ఉద్యోగంది, దశయోగంది, దిశయోగంది, చదువు, విద్య, సంసార బలంది, కుటుంబ బలంది, అనుకున్న పనిది, చేసే పనిది. రాహుకేతుల కలయిక ఎలా ఉంది, శని బలం ఎట్లా ఉంది, రాహుబలం ఎలా ఉంది, కేతుబలం ఎలా ఉంది, చంద్రబలం ఎలా ఉంది, నమ్మిన పని ఎలా ఉంది, నవగ్రహాల ప్రభావం ఎలా ఉంది చూడు. ముఖ్యంగా ఈ రాశివారి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే అండి, షిరిడి సాయిబాబు వచ్చిండు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, మహాగణపతి వచ్చిండు, అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది, పాండురంగ స్వామి వచ్చిండు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు. అలాగే గురు దత్తాత్రేయుడు స్వామి వచ్చిండు. అలాగే సీతారాముల కళ్యాణం, రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వచ్చిండ్రు. ముఖ్యంగా మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ 2025వ సంవత్సరం ఉగాది విశ్వవసునామ సంవత్సరం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద. వారి జాతకంలో ఏలినాటి శని ప్రభావం చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే ద్వాదశ స్థానంలో 12వ స్థానంలో రాహు ఉన్నారు. వారి పేరు మీద ధనపరంగా ఇబ్బందులు అవుతాయి, కుటుంబపరంగా ఇబ్బందులు అవుతాయి. అలాగే మాత్రం చేసే వృత్తి వ్యాపారంలో కూడా మనశ్శాంతి ఉండదు. అలాగే కుటుంబంలో మాత్రం ఎవరికైనా ఒకరికి ఆరోగ్యంలో ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. కళ్యాణమైన వారికి భర్తకు లేదా భార్యకు, భార్యకు లేదా భర్తకు, అలాగే కుటుంబ సభ్యులకు, సంతానానికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎంత ధనం సంపాదించినా మాత్రం కుడి చేతిలో సంపాదిస్తూ ఉంటారు, ఎడమ చేతిలో ఖర్చులు వస్తూనే ఉంటాయి. ఎన్నో లక్షల్లో సంపాదించిన సొమ్ము ఆరోగ్యానికి కానీ, కుటుంబానికి కానీ, వివాదాలకు కానీ, గొడవలకు కానీ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. అలాగే మాతృ సైడు వారు కావచ్చు, పితృ సైడు వారు కావచ్చు, వారి సైడు ఉన్నవారికి ప్రాణం మీద నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. మాతృవంశ సూతకం అంటారు, పితృవంశ సూతకం అంటారు. అంటే ఒక నష్టం జరగటం, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతకంలో ఆకస్మికంగా ప్రమాదాలు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు ఎంత ఓపిక ఉన్నా కూడా మాత్రం ఎవరో వీరిని రెచ్చగొట్టి మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. వీరికి దైవం కాపాడాలి తప్ప, వీరి ఓపిక కాపాడాలి తప్ప వేరే వాళ్ళు కాపాడే అవకాశం అయితే చాలా వరకు లేదండి. ఈ మీనరాశి వారి జాతకానికి అధిపతి గురుడు. గురుగ్రహం అంటే దేవతలకే గురుడు. అంటే ఈ రాశి వారికి చాలా దైవ సంకల్పం ఉంటుంది. అయినా సరే ఎంత దైవ సంకల్పం ఉన్నా, ఎంత ఓపిక గల రాశి ఉన్నా కానీ ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం, ద్వాదశ రాహు ఇబ్బంది చాలా పెట్టే అవకాశం ఉందండి. నవగ్రహాల్లో మాత్రం ఈ 2 గ్రహాలు చాలా ఇబ్బందికరం పెట్టే అవకాశం ఉన్నాయి. మిగతా గ్రహాలు తటస్థంగా ఉన్నాయి వీరి జాతక బలానికి. వ్యాపారం చేసే వారికి కూడా మాత్రం ఆకస్మికంగా వ్యాపారంలో నష్టమయ్యే అవకాశం ఉంది. గృహంలో ఛిద్రమయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తలతో గొడవలయ్యే, రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు అయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులు ఉన్నవారు లేదా మాత్రం తగాదలు ఉన్నవారు, భూమి తగాదలు ఉన్నవారు, పొలం తగాదలు ఉన్నవారు, ధనం తగాదలు ఉన్నవారు, లేదా గొడవలతో తగాదులు ఉన్నవారు, ఇలాంటి సమస్యలు ఉన్నవారు వాళ్ళు రాజీ చేసుకోవడం చాలా మంచిది. అలాగే మాత్రం స్త్రీతో పురుషులకు, పురుషులతో స్త్రీలకు, ప్రేమ విషయంలో ఏమైనా గొడవలు, చిక్కులు, పోలీస్ స్టేషన్ కిరికిరులు ఉన్నవారు కూడా రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిదండి. అలాగే రాజకీయ నాయకులకైతే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. అంతగా మంచి ఫలితం ఉండదు, నష్టయోగం కూడా ఉండదు. డబ్బు ఖర్చు అవుతుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి కానీ డబ్బు ఖర్చు అవుతుంది, ఫలితం అయితే తక్కువ ఉండదండి. ఇక విద్యార్థులు విద్యల విషయం చూడాలంటే మాత్రం విద్యలో మాత్రం రాహు గురుబలం కూడా అంతగా మంచి ఫలితం లేదు, రాహుబలం కూడా బాగలేదు. ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో ఖచ్చితంగా మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉందండి, మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారు చదువు మాత్రం ముఖ్యంగా పన్నీరులో పోసిన బూడిద లెక్క అయ్యే అవకాశం ఉందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమంది దేవుళ్ళు వచ్చారు, ఆ భద్రాచలం రాముడిని దర్శనం చేయటం కానీ, విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేయటం కానీ, అలాగే మహాగణపతి పూజ చేయటం కానీ, శనేశ్వరుని ఆరాధన చేయటం కానీ చాలా మంచిది. శనివారం నియమం పాటించాలండి, ప్రతి శనివారం నియమం పాటించాలి. తినే తాగే అలవాటు వ్యసనం ఉంటే మానుకోవాలి, చాలా వరకు మంచిది. ఆ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయటం కానీ, వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం కానీ, అయ్యప్ప స్వామిని ఆరాధన చేయటం కానీ, శివుణ్ణి ఆరాధన చేయటం కానీ, అలాగే కాలభైరవుడిని ఆరాధన చేయటం కానీ, పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ ఇలాంటివి చేస్తే వీరికి కొద్దిపాటి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. అలాగే వాహనంలో
ఎక్కువ శాతం తిరిగే వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకు లాస్ట్ ఇప్పుడు నడుస్తుంది. జన్మస్థానంలో శని అండి. జన్మస్థానంలో శని అంటే సావకుండా ఇటు బతకకుండా చాలా వరకు మాత్రం ఇల్లు చూస్తే అడవి, అడవి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది. ఇల్లు ఇడిచి పారిపో బుద్ధి కాదు. ఎక్కడ వెళ్ళినా మళ్ళీ ఇంటికాడికే రావాల్సి వస్తుంది. సంసారంలో మాత్రం మనశ్శాంతి ఉండదు. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. అన్నదమ్ములతో కానీ, అక్కచెల్లతో కానీ, బావబామ్మలతో కానీ, భర్తతో కానీ, సంతానంతో కానీ, కుటుంబంతో కానీ, స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారు కానీ, వ్యాపారస్తులు కానీ, గృహస్థులు కానీ, వివాహం కాని వారు కానీ, ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు సర్వ అరిష్టకాల యోగ బలం ఉన్నదండి. అన్ని రాశుల వారికి ఉన్నట్టు ఈ రాశి వారి జాతకంలో మాత్రం కరెక్ట్ కాలసర్ప దోష యోగ బలం. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో 2026వ సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం 25వ సంవత్సరం కరెక్ట్ మాత్రం కాలసర్ప దోషం, అలాగే కొన్ని అరిష్ట దోషాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించుకోవటం, జపాలు హోమాలు చేయించుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మీనరాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.